నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. పంపించేది, నువ్వు రాకుంటే ఇప్పుడు కోసుకుంటాను, ఇప్పుడు వస్తావా అనేసి వాడు పోతూనే ఉంటుండే. నా కొడుకుని దొంగ కేసులు పెట్టి మింగింది అది. ఒక మనిషిని మనం ట్రస్ట్ చేస్తే, బిలీవ్ చేసినప్పుడు ఆ మనిషి మనల్ని వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ పైన అట్లా ఒకరిని మర్చిపోవాలంటే ఇంకొకరితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాయి కదా. అమ్మాయి వాళ్ళ నాన్నతో నేను చచ్చిపోతాను నాన్న అని చెప్పి హ్యాండ్ కట్ చేసుకొని సూసైడ్ చేసుకుంది. ఇంత ప్రేమించినోడు విడిపించాడు, అదే అబ్బాయి చేస్తే ఊపుకుంటున్నారా? ఒక్క అమ్మాయి పోయి స్టేషన్ ముందు నిల్చునే లోపలనే గంటలో ఎన్నో మహిళా సంఘాలని అందరు వైఫ్లు హస్బెండ్లను చంపేసి చిన్నపిల్లల్ని బస్ స్టాప్ లో వదిలేసి ఎవరితో లవర్లతో పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైనా మేలుకోవాలి కదా. స్మోక్ చేస్తుంది, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. రామంతపూర్లో జరిగిన ఘటన మీ అందరికీ తెలుసు కదా. అంటే చేతికి వచ్చిన కొడుకు తన కళ్ళ ముందే సూసైడ్ చేసుకొని చనిపోవడం ఎంత బాధాకరము. ఇప్పుడు ఆ తల్లి మన దగ్గరే ఉన్నారు. అసలు ఏం జరిగింది, చనిపోవాల్సినంత బాధ ఎందుకు వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి ఆమె ఒక్కతే, వాళ్ళ ఫాదర్ కూడా లేడు, ఒక్కతే కష్టపడి కొడుకుని ఇంతవరకు పెంచి తీసుకొని వచ్చింది. ఒక అమ్మాయి వల్ల చనిపోవడం అనేది అసలు ఎంత బాధాకరం అంటే అసలు నిజాలన్నీ వాళ్ళ మదర్ని అడిగి తెలుసుకున్నాము. సో మీకు తెలియడానికి రీజన్ అంటే ప్రాపర్గా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య కాలంలో. అమ్మాయిల వల్ల ఎంతో మంది భర్తలు బలైపోతున్నారు. ఇప్పుడు రీసెంట్గా అదే తరహాలో ఒక యువకుడు ప్రేమించి, అంటే ఈ మధ్య కాలంలో అందరూ ప్రేమించి వాడుకొని వదిలేసే కాలంలో కొట్టించిన తిట్టిన వేరే వాళ్ళతో ఉన్నా కానీ, అమ్మ నేను ప్రేమించిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నాను, స్కూల్ డేస్ నుంచి లవ్ చేస్తున్న వాళ్ళు, నేను చేసుకుంటాను, నేను మార్చుకుంటానని చెప్పిన అంత మంచి వ్యక్తిని ఇప్పుడు సూసైడ్ చేసుకునే వరకు తీసుకొచ్చింది ఆ మహిళ. అసలు దాని గురించి వాళ్ళ మదర్ని అడిగి తెలుసుకుందాము. అమ్మ నమస్కారం. అమ్మ అసలు ఏం జరిగింది అంటే అన్న పేరు చక్రపాణి ఎలోషా? చక్రపాణి ఎనోష్. ఇంటి పేరు చక్రపాణి, ఆయన పేరు ఎనోష్. ముద్దుగా నేనేమో సన్ని అని పిలుచుకుంటాను. ఫ్రెండ్స్ వాళ్ళందరికీ తరుణ్ అని చెప్తూ ఉంటాడు. అయితే అసలు ఎప్పటి నుంచి మీకు తెలుసమ్మా వీళ్ళ ప్రేమ ఎప్పటి నుంచి నడుస్తుంది? 2019 నుంచి సార్ ప్రేమ అనేది వీళ్ళది. మా మామయ్య వాళ్ళ కూతురు పెళ్లికి ఈ అమ్మాయి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఇక వాళ్ళు మళ్ళీ ఎట్లా లవ్ అయిందో ఏమో తెలియదు, ఒకరికంటే ఒకరు ఇష్టం అని చెప్పి 2021 ఒకసారి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ మందలించిర్రంట. తర్వాత నా వల్లనే నువ్వు హర్ట్ అయిపోయినా, నా వల్లనే నువ్వు మా మమ్మీ డాడీతో బాధపడ్డావు కదా, నిన్నే జెన్యున్ గా ప్రేమిస్తే ఇంకెవ్వరిని ప్రేమించా అని చెప్పి 2019 నుంచి 2025 వరకు, ఫిబ్రవరి వరకు వాడినే, వీళ్ళిద్దరి మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉండే. ఇంటికి కూడా వచ్చేది, వద్దు బెట్ట రెగ్యులర్ గా వచ్చేది, వద్దు బెట్ట ఇంటికి రాకు, మళ్ళీ బాగుండదు, మంచిగా ఉండదు, పద్ధతిగా ఉండదు అంటే, ఏం కాదు మమ్మీ, అట్లా ఏం కాదులే మమ్మీ అని అంటుండే. సరే అని నేను కూడా ఊరుకునేదాన్ని, ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, తెలివి కల్లోళ్ళు, తప్పేం చేయట్లే అని నేను అనుకునేది. ఇంకో విషయం, అసలు అన్నని కొట్టించినారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు, కొంతమంది చెప్పులు తీసుకొని కొట్టించినారు. ఆమె కోసం పేరు కూడా హిందూస్ లో కూడా కన్వర్ట్ అయితాను నేను అని చెప్పినారు అని చెప్పేసి అని అన్నారు. దాని గురించి అంటే మేము పద్మశాలి దేవుడిని నమ్ముకున్నాను అనమాట. నేను 96 లో దేవుడిని నమ్ముకున్నాను. అప్పటి నుంచి బాబు 99 లో పుట్టిండు. మా బాబు 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా హస్బెండ్ చనిపోయినాడు హార్ట్ అటాక్ తోని సడన్ గా. అంటే అన్న పుట్టక ముందే చనిపోయినారు. ఇంకా అప్పటి నుంచి నేనే సింగిల్ పేరెంట్ గా, ఒక పాప ఒక బాబు నాకు. ఈయన చనిపోయినాక 3 months తర్వాత బాబు పుట్టాడు. అప్పటి నుంచి నేనే పెంచుకుంటూ వచ్చా ఇద్దరిని. ఇదే రామంతపురి, ఇదే ప్లేస్ లో ఉన్నా నేను, వేరేది కూడా మాకు తెలియదు. కానీ ఈ అమ్మాయి నేనేమో నా లైఫ్ ఇట్లా అయింది కదా, సరే వీళ్ళనే లవ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిగా ఉంటారేమో, ఉండనీలే, అన్ని జెన్యున్ గా ఇప్పుడు నడుస్తున్నాయి కదా, అట్లనే అదే ఉద్దేశంతో నేను కూడా ఊరుకున్నాను. అమ్మాయి కూడా అని చెప్పింది, నేను చేసుకుంటాను ఆంటీ అని ఫస్ట్ లో అనింది.
మాట్లాడింది. నాకన్నా ఎక్కువ మా అమ్మతోని, మా రిలేటివ్స్ తోని ఎక్కువ మాట్లాడేది. ఇంకా మా పిన్ని వాళ్ళతోని సడన్ గా ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటా అన్నాడంటే పెళ్లి చేసుకుంటా అనేసరికి మీ మమ్మీ హిందూగా కన్వర్ట్ కావాలి, నువ్వు పేరు మార్చుకోవాలి, ఏదోదో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందంట. ప్రేమించేటప్పుడు తెలియదా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని? తెలియదు. అయితే ఇంకా అమ్మాయి అట్లా అనేసరికి వీడు చాలా బాధపడ్డాడు, ఎందుకు ఇట్లా అంటుంది, ఎందుకు ఇట్లా అంటుంది. ఇంకా మా అల్లుడు సర్వే చేస్తే ఆల్రెడీ అమ్మాయి ఇంకొకరితో లవ్ అఫైర్ నడుస్తుందని అన్నాడు. సన్ని గారికి చెప్తే సన్ని అట్లా చెయ్యదు బావా, ఆమె అట్లా చెయ్యదు బావా, జెన్యూన్ గా ప్రేమించింది, మేము ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నాం, నన్నే పెళ్లి చేసుకుంటా అన్నది. అంటే ఆ అమ్మాయి ఆమె ఉద్దేశం ఉంటే ఇవన్నీ ఎందుకు చెప్తా సన్ని చెప్పదు కదా అంటే మమ్మల్ని బెదిరించుడు, మమ్మల్ని ఇట్లా ఇచ్చేసిండు ఆయన. సరే అని ఊరుకున్నాక ఇక వీడు అమ్మాయి ఎంబడి పడ్డాడు. ఇక నన్ను ఎందుకు వదిలేస్తున్నావు చెప్పు ప్రియా, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు ప్రియా, నీకేం చేసినావు, ఎవరితో నాకు సంబంధం లేదు, నేను జెన్యూన్ గా ప్రేమించిన, నిన్ను తప్ప నేను ఇంకొకరిని నేను లవ్ చేయలేను, నా జీవితంలోకి ఇంకొకరిని రానియలేను, నేను జెన్యూన్ గా ప్రేమించను, నువ్వు ఎవరితో నాకు సంబంధం లేదని కూడా అన్నాడు. అంటే నాకొద్దు, నిన్ను వదిలిపెట్టుకోవడానికి నేను ఇంకొకరిని లవ్ చేసిన, నేను ఆయనను ముద్దులు పెట్టుకున్నా, అవి ఇవన్నీ ఏమేమో ఇక ఫొటోస్ కూడా పంపించింది. ఎవరి ఫోటోస్? ఇంకొక అబ్బాయితో ఉన్నది కూడా పంపించింది. అంటే ఆ అబ్బాయితో ఉన్న ఫొటోస్ అన్నకు పెట్టింది. ఇంకో నిన్ను వదిలేస్తున్నా అనేసరికి ఈయన ఎమోషన్ లా కాలేజ్ కాడికి పోయి నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఇట్లా పెడుతున్నావు, ఎందుకు అట్లా అబ్బాయిని చేస్తున్నావు అని అంటే నువ్వు కాలేజ్ కాడికి రా, నీతో మాట్లాడతా, కాలేజ్ కాడికి రా మాట్లాడతా అన్నాడు. అనగానే ఇక నిన్ను వదిలేస్తున్నా, నేను అబ్బాయితోనే ఉంటాను, ఇక ఫొటోస్ ఇవి చూడాలంగానే ఈయన కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టేసరికి అందరినీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి మస్తు కొట్టించిందంట. ఇక కాలేజ్ దగ్గర కొట్టించిందంట. కొట్టించేసరికి ఇంటికి వచ్చి బాగా ఏడ్చిండు, నేను ఇక సూసైడ్ చేసుకుంటా అని నాకు కొట్టిండని చెప్పలే, ఏడ్చి ఆ రోజు కూడా ఇట్లనే హ్యాంగింగ్ చేసుకుంటుంటే మేము మనం సేవ్ చేసినాం. 2000 మే 7వ తారీఖు ఈ ఇయర్ మే 7వ తారీఖు ఇట్లా జరిగితే పోలీస్ స్టేషన్ పోయినాం మేము. అప్పుడే వద్దు మళ్ళా ఈ అమ్మాయికి ఏమైనా వీడికి ఏమైనా అమ్మాయికి ఏమైనా అయినా ప్రాబ్లం అయితే మనం పోలీస్ స్టేషన్ పోయి ఇట్లా చెప్దామంటే పోలీసులు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అమ్మ మేము ఆడపిల్ల మీద కేసు తీసుకోము, మళ్ళీ అది పరువు నష్ట దాబా కింద పడితే మా జాబులు పోతే అమ్మ మేము తీసుకోమ్మా అట్లా ఇట్లా అని ఈయననే సంపాదించి పంపించేసినారు. పంపించేసినాక మాకు 12వ తారీఖు FRI బుక్ చేసి పొద్దున 8 గంటలకు మా బాబు దగ్గరికి సివిల్ డ్రెస్ లో పోలీసు వాళ్ళు వచ్చారు. డోర్ కొట్టేసరికి తీసిన, ఎవరు మీరు అంటే ఇట్లా ఎక్కడ పని ఏనోషుండంటే ఉండు సార్ అన్న, కొంచెం పిలవమ్మనగా డోర్ కొట్టగానే బయటకు వస్తే ఏం సార్ అంటే నువ్వు బండి ఎక్కమ్మన్నాడు. ఎందుకు అంటే అమ్మ మీరు పోలీస్ స్టేషన్కి రండి అన్నాడు. ఎందుకు పోలీస్ స్టేషన్కి ఎందుకు సార్, ఏమైంది అంటే ఇట్లా కేసు పెట్టారు. ఎవరు పెట్టిరు సార్ కేసు అంటే పలానా అమ్మాయి పెట్టింది అని. ఎందుకు పెట్టింది సార్ అంటే ఎన్ని పెట్టిందో సార్ ఆమె మీద, ఆయన మీద మెయిన్ ఫోక్సో కేసు పెట్టిందంట. ఫోక్సో కేసు నన్ను 2019 నుంచి నన్ను రైజ్ చేస్తుండు, నన్ను అట్లా ఇట్లా చేస్తుండు అని చెప్పి. ఒక విషయం నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వదలుచుకున్నా, 2019 నుంచి హెరాస్ చేస్తున్నాడని కేసు పెట్టినారు. బట్ వాళ్ళిద్దరు కలిసి తిరిగిన ఫోటోలు, ఇష్టంగా దిగిన సెల్ఫీలు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ప్రతి ప్రూఫ్ ఉంది. అమ్మాయి వీడిని ఎంత బ్లాక్ మెయిల్ చేసిందో, సిగరెట్లు దాగి మందు దాగి ఇప్పుడు నువ్వు వస్తావా రాదాలే అంటే తాగుతుంది, లేకుంటే కత్తి పెట్టుకొని ఇట్లా ఫొటోస్ పంపించేది, నువ్వు రాకుంటే ఇప్పుడు కోసుకుంటాను, ఇప్పుడు వస్తావా అనేసి వాడు పోతూనే ఉంటుండే. చాలా చండాల పిల్ల అనొద్దు అని, చాలా చండాల పిల్ల. వీడు భయపడిపోయేటోడిగా చచ్చిపోతుందేమో, ఏడిపోతున్నావు అంటే ఇప్పుడే వస్తామని పిజ్జత కూడా వస్తుండే. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కింద ఉంటుండే, ఇది పైన పెంట్ హౌస్ లో ఒక రూమ్ లో ఉంటుండంట. దీని రాజం పట్టాభిషేకం. వీడియోలు మస్తున్నాయి అమ్మ. మేము ఒక ఆడపిల్లని బ్లేమ్ చేయదలుచుకోలేదు, వాళ్ళ డాడీకి కానీ పోలీసు వాళ్ళకి కూడా నాకు ఇష్టం అనిపించలేదు. మా అల్లుడు వద్దా అంటే ఒక ఆడపిల్ల కదా, వాళ్ళే కాంప్రమైజ్ అవుతారేమో అనుకున్నాం. కానీ వాడి మీద మెయిన్ ఫోక్సో కేసు పెట్టింది. అమ్మాయి 20 years ఇప్పుడు. ఫోక్సో కేసు ఎట్లా నడుస్తుంది? నా కొడుకుని దొంగ కేసులు పెట్టి మింగింది, అది దొంగ కేసులు పెట్టిర్రు. మేము అడిగితే 2009 బేస్ తీసుకొని పెట్టినామా అన్నారు.
అది ఎట్లా జరుగుతుంది? వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు, తిరిగిండ్రు, అందరి ఇళ్ళ పంటి పోయారు, ఫంక్షన్స్ పోయినారు, అన్ని ఫొటోస్ ఉన్నాయంటే నీ కొడుకే బ్లాక్ మెయిల్ చేసిండు అని చెప్పినారు. నేను చెయ్యలేదు మమ్మీ, నేను జెన్యున్ గా ప్రేమించిన మమ్మీ, నేను అలాంటి కాదు చెప్పుకునేవాడు ఆ బాధ అంతా. చెప్పుకున్నాడు. నాకన్నా ఎక్కువ వాళ్ళ బావకు చెప్పుకున్నాడు. నేను చెప్తే తిడతానని చెప్పి వాళ్ళ బావకు చెప్పుకున్నాడు. వాళ్ళ బావ కూడా వద్దు సన్నీ పోనీరా, వదిలేశారా అంటే కూడా ఆంటీ వాడు జెన్యున్ గా ప్రేమించిన అంటే అమ్మాయిని వదులుకోలేకపోతుండు అనేసి. మరి పరిస్థితి ఏంటమ్మా? మీరు ఏం న్యాయం కోరుకున్నారంటే చేతికి వచ్చిన కొడుకు సూసైడ్ చేసుకుని చనిపోవడం మీకు అంటే ఏంటి పరిస్థితి? అప్పుడు సూసైడ్ చేసుకునేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మీరు ఉన్నారా? ఏమైందంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు రిమాండ్ పంపించేసినారమ్మా. జైల్లో ఉన్నాడు, 51 రోజు జైల్లో ఉన్నాడు. ఆ వాతావరణం వాడు చాలా తట్టుకోలేకపోయాడు. చాలా సెన్సిటివ్ వాడు, ఓసిడి మనిషి వాడు, తట్టుకోలేకపోయిండు. మళ్ళీ వచ్చిన తర్వాత నిన్నటికి కరెక్ట్ 30 రోజులు, ఒక 10 రోజుల నుంచి సన్నీ నువ్వు కేసు గెలవవు అని ఆయననే అనుకున్నాడా, ఎవరైనా గైడెన్స్ ఇచ్చిరా, ఎవరైనా చెప్పిరా నాకేం తెలియదు. మమ్మీ వాడికి నాతో ఉన్న వాడికి 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డదంట మమ్మీ, తెలిసింది. నాకు కూడా పడుతుంది మమ్మీ, నాకు కూడా పడుతుందేమో మమ్మీ అని ఇదే డిప్రెషన్. పడదు నాన్న లాయర్ ఎవ్వరు ఇప్పుడు అందరు అట్లనే అంటారు మమ్మీ, పడ్డాక ఎవ్వరు నన్ను తీసుకుపోయి వదిలిపెట్టేస్తారు. మొన్న వదిలిపెట్టలే, అందరు కలిసి అట్లనే వదిలిపెట్టేస్తారు మమ్మీ. నా జీవితం అయిపోతుంది మమ్మీ, నేను పోలీస్ స్టేషన్ పోను మమ్మీ, చచ్చిపోయినా చచ్చిపోతాను నేను పోలీస్ స్టేషన్, జైల్లో నేను ఉండను మమ్మీ. దొంగ కేసులు పెట్టింది మమ్మీ, వాడు పైసా గుమ్మరిస్తుండు మమ్మీ, వాడు పైసా గుమ్మరించి అందరిని కొన్నాడు మమ్మీ, పోలీస్ స్టేషన్ కొన్నాడు మమ్మీ అని చెప్తే, వాడు చాలా పైసా ఉన్నాడు వాడు. నేను పైసా నా దాని బిడ్డ తప్పు చేసింది, నా బిడ్డ బలి అయింది, ఆడు పైసలు గుప్పి ఆ తప్పును కప్పి పెట్టుకుంటున్నాడు. ఒక్కొక్క వీడియో బయటికి రిలీజ్ చేస్తే వాడు ఈ ఊరేసుకొని చావాల్సిందే. దాని అయ్యా నాకు న్యాయం కావాలి, ఇంకొక పిల్లగాడు దాని చేతిలో బలి కావద్దని కోరుకుంటున్నాడు. నాకు న్యాయం ఏంటంటే చనిపోయాడు. కనీసం మరి పోలీస్ వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేసినారా వాళ్ళ మీద? నిన్నైతే నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చిన, ఇంతవరకు అయితే ఏమీ తెలియదు, ఫోన్ కూడా నాకు రాలేదు. వాళ్ళు ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు. ఇంకా నాకు కనీసం ఫోన్ కూడా నాకు రెస్పాన్స్ లేదు. వాళ్ళు చేస్తలేరా నాకు అర్థమైతే లేదు. నా కొడుకు అన్యాయంగా బలైతుంది సార్ అని ఒక ఫస్ట్ రోజే నేను పోయిన, 7వ తారీఖు రోజు పోతే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఆ రోజు వాళ్ళు పట్టించుకోలేదు. నా కొడుకును అందరు కలిసి మింగిండ్రు. నాకు న్యాయం చెయ్యాలి. నాకు న్యాయం ఎట్లా చేస్తారంటే ఇంకొక పిల్లగాడు దాని చేతిలో బలి కావద్దు అన్న కోరికతోనే నేను కోరుకుంటున్నా. నా కొడుకైతే నాకు తిరిగి రాడు. అది మోసం చేసింది, అది వాడుకుంది, నా కొడుకుని వాడుకుంది, పిచ్చిగా వాడుకుంది. మొత్తం జీతం 35,000 జీతం. ఎన్ని కంపెనీలు చేంజ్ అయిందో మీరు అందులో చూస్తే మీకు తెలుస్తుంది. మొత్తం రాసింది. అందులో ఆడపిల్లలు ఉంటే ఆ కంపెనీకి నువ్వు పోవద్దు, ఒక్క ఆడపిల్ల ఉన్నా నువ్వు ఆ కంపెనీకి పోవద్దు. ఆమె తిరుగుబోద్ది. పిర్జాతిగూడలో ఆమెకు ఆ పేరు వచ్చింది, కానీ సన్నీని ఆగం చేసింది. అది ఏం చేసిందో తెలియదు. సన్నీని మొత్తం ఆగం చేసింది. అది మొత్తానికి మీకు న్యాయం జరగాలని అయితే కోరుకుంటున్నా. నాకు న్యాయం జరగాలమ్మా. నా కొడుకు అన్యాయంగా బలైపోయిండమ్మా. ఈరోజు నా కొడుకు రాడు. నేను ఎంత కష్టపడి పెంచిన నా కొడుకు రాడు. ఈ రోజు నేను ఎంత ప్రయాసం, ఎన్ని కష్టాలు పడి ఉంటారు. మరి ఈ వయసుకి కొడుకుని తీసుకురావడానికి ఫాదర్ ఉండి పెంచడానికి చాలా ఇబ్బందులు పడతారు. ఆయన ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం, మంచి ఎడ్యుకేషన్, మంచి స్కూల్లో, వానికి ఫౌండేషన్ కలిగిన స్కూల్లో నేను వేసిన వాడిని ఆ పిచ్చి ఆ కాలేజీలలో కూడా వేయలేదు. నేను మంచి కాలేజీలో వేసి మంచి స్కూల్లో వేసి వానికి ఎడ్యుకేషన్ ఇచ్చిన. వాడు ఏ కంపెనీలో వర్క్ చేసినా మంచి ఎంప్లాయ్ అని తెచ్చుకున్నాడు. దీని బాధకే రిజైన్ చేసి వచ్చేది. ప్రతిదీ రాసి పెట్టిండమ్మా నా కొడుకు. మీరు చూడండి ఆ మీడియాకి వెయ్యండి, అది చదవాలి. ఇంకొక మగ పిల్లగాడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు అని బలి కావద్దు. దానికి మన అయ్యకి పనిష్మెంట్ కావాలి. మెయిన్ మన అయ్యకి పనిష్మెంట్ కావాలి. వాని పనిష్మెంట్ కావాలి. నా బిడ్డకి తప్పు లేదు, కానీ వాని బిడ్డలో మస్తు తప్పులు ఉన్నాయి. వాడు బిడ్డ ఎక్కడ పోతుందో చూసుకోలేదు, కానీ నా బిడ్డ మీద నిందలేసిండు. నాకు న్యాయం చెయ్యాలి. సో అంటే
పాపం ఏ జాబ్ చేసినా మానిపించేయడము, ఎక్కడికి వెళ్ళినా అక్కడ అమ్మాయిలు ఉన్నారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఆయన పాపం ఇతను చక్రపాణి అన్నకు వచ్చే డబ్బులంతా ఆమె తీసుకుంది, సిగరెట్లు తాగుతుంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఇంత హింస పెట్టి సింగిల్ పేరెంట్ గా ఆమె ఎంతో కష్టపడి ప్రతిదీ ఇంగ్లీష్ మీడియం చదివించుకొని ఒక మంచి స్కూల్లో మంచి ఫ్యూచర్ ఇవ్వాలనుకుంది కొడుక్కి. కానీ అర్ధాంతరంగా కొడుకు జీవితం ఆగమైపోయింది. పాపం ఆమె బాధ చూడలేకపోతున్నాము. అసలు ఈమె కంటే ఎక్కువగా వాళ్ళ బావతో అన్ని షేర్ చేసుకునేవాడు అని చెప్తున్నారు. ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజెంట్ మనకి చనిపోయిన అన్న వాళ్ళ బావం అంతా ఉన్నారు. సో మాక్సిమం కుటుంబంలో ఎవరితో అన్న ఓపెన్ గా మాట్లాడాడంటే ఎంత కొంచెం చెప్పినది వాళ్ళ బావతోనే షేర్ చేసుకునేవాడు అని అయితే చెప్తున్నారు. అసలు ఏమేం సాక్రిఫైస్ చేశాడు అంటే మామూలు విషయం కాదండి. 8 సంవత్సరాలు లవ్ చేసిన అమ్మాయి సడన్ గా మోసం చేసి దాని నుంచి బయటికి రావాలి అంటే ముఖ్యంగా అతడి మీదే పోక్సో కేసు పెట్టి జైలుకి పంపించి, అంటే నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏమేమి సాక్రిఫైస్ చేసినాడు, ఇంత సివియర్ గా ఎందుకయింది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి చెప్పండి అన్న. ఏంటి అసలు ఇంత చనిపోయేంత వరకు సూసైడ్ నోట్ రాసి మీకు మెయిల్ పెట్టి అక్క వాళ్ళకి మెయిల్ పెట్టి ఇంత ప్రాపర్ గా డిసైడ్ అయిపోయాడని నేను బతకూడదు అని చెప్పేసి ఎందుకు ఇంత డిసైడ్ అయిపోయినాడు? ఒక మనిషిని మనం ట్రస్ట్ చేస్తే, ఎక్కువ బిలీవ్ చేసినప్పుడు ఆ మనిషి మనల్ని వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ పైన అట్లా ఆయన లైఫ్ పార్ట్నర్ అనుకొని ఆ అమ్మాయి కోసము ఈయన లైఫ్ సాక్రిఫైస్ చేసి జాబ్స్ పోకుండా, వైవాకి పోకుండా, అమ్మాయి హ్యాండ్ కట్ చేసుకొని నేను చచ్చిపోతున్నాను నువ్వు వస్తావా రావా, ఇప్పుడు మా ఫాదర్ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను టెక్స్ట్ చేస్తే స్టార్ట్ అయిన ఇన్సిడెంట్ అంటే వీళ్ళ తెలిసి జైలుకి వెళ్ళడం కానీ ఇది బిఫోర్ అండి. అంటే చేసిన చెప్తున్నాను. అట్లా వైవా క్లాసెస్ కి, జాబ్స్, కొన్ని ఇంటర్వ్యూస్ కి పోకుండా నువ్వు వస్తావా రావా నా దగ్గరికి, ఇప్పుడు నేను కాల్ చేసిన కలుస్తావా కలవ అంటే ఎన్నో ఇంటర్వ్యూలు లాస్ అయినాడు పోకుండా ఉండేసి. ఈ రోజు వాళ్ళ మదర్ కూడా శాలరీలు ఇచ్చిన రోజు లేదు. ఎప్పటి నుంచో జాబ్ చేస్తున్నాడు, మొత్తం ఆమెకే పెట్టడం, ఇవన్నీ అన్ని ఆమెకే పెట్టడం, తిరగడం, పోయే రూమ్స్ తిరగడం, అటు తిరగడం ఇటు తిరగడం, వీళ్ళు ఎంజాయ్ చేయడం, దానికి సరిపోయింది. అలా అయిపోయింది. ఈ అమ్మాయికి ఎప్పుడైతే ఇంకో అతనితో రిలేషన్ పెట్టుకున్నదో అప్పటి నుంచి ఈయన ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇగ్నోర్ ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి ఈ అబ్బాయి ఎంక్వైరీ వాళ్ళ ఫ్రెండ్స్ తో, ఎవరైనా కామన్ గా మనం చూస్తుంటాం, ఫాలో అప్ చేస్తుంటాం. అట్లాంటప్పుడు వేరే శ్రీకరణ్ రెడ్డి అనే అబ్బాయితో వేరే రిలేషన్ పెట్టుకొని అన్ని చేస్తుంది. అలా ఎందుకు చేస్తున్నావు అంటే దానికి అప్పటి నుంచి ఈ మ్యాటర్కి వాళ్ళ మమ్మీని ఎట్లా వీడిని వదిలించుకోవాలని అర్థం కాక, మీ మమ్మీ క్రిస్టియానిటీలో ఉంది, మేము హిందూస్ ఒప్పుకోరు కాబట్టి నువ్వు చేంజ్ చేసుకోవాలి. వీళ్ళు లవ్ చేసుకునేటప్పుడు తెలియదా వీళ్ళు క్రిస్టియన్స్ అని? తెలుసు. 8 years నుంచి లవ్, ఇప్పుడు 7 to 8 years దాదాపు. అప్పుడు రాని మతము, అప్పుడు రాని కులం, ఇప్పుడు ఎందుకు అడ్డు వచ్చింది తనకి వంక? ఇప్పుడు ఎందుకు అడ్డు వచ్చిందంటే మధ్యలో ఇంకో వ్యక్తి వచ్చాడు కదా, ఇంకో వ్యక్తి నచ్చాడు. శ్రీకరణ్ రెడ్డి అనే వ్యక్తి, ఒక అబ్బాయి వచ్చాడు కదా. సో ఇంకా వాడంటే ఉన్నోడు కావచ్చు, డబ్బున్నోడు కావచ్చు, అంతస్తులో ఉండొచ్చు, అందంలో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వీడిపైన మోజు తిరిగిపోయింది. నువ్వు సిన్సియర్ గా నువ్వు మనిషిని లవ్ చేసిన వ్యక్తి అయితే, నువ్వు 7 years ఒక మనిషితోని నువ్వు ట్రావెల్ చేసిన వ్యక్తి నువ్వు ఇట్లా చేయవు అంటే నువ్వు వీడికి తెలియకుండా ఇంకెన్ని చేస్తున్నావు, నీ అవసరాలకి నువ్వు వాడుకున్నావు, నీ ఎంజాయ్మెంట్ కి ఇంకెవడెవడుతుంది తిరిగినావు, అది ఎవరికి తెలుసు. ఈ రోజు వీనికి డౌట్ వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు శ్రీకరణ్ రెడ్డి ఒకటే వచ్చిండు, బిఫోర్ ఇంకెవరు ఉండొచ్చు తెలియదు కదా. సో ఎందుకంటే మనకు తెలుసు ఒక 6-7 years రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు అంత ఈజీగా విడిపోరు, ఎన్నో చూస్తుంటారు. ఇంకోటి వీళ్ళకి అంటే పోక్సో కేసు పెట్టినారు అని అంటున్నారు. మేజర్ అయిన తర్వాత పోక్సో కేసు పెట్టినాడు అంటే అదేంటి అసలు? పోక్సో కేసు పెట్టినప్పుడు ఆమె మేజర్ అయితే, ఎప్పుడైతే ఆ అమ్మాయి నువ్వు వద్దు అది ఇది అని అంటుందో, వీడికి ఎప్పుడైతే శ్రీకరణ్ రెడ్డి అనే వాడి గురించి తెలిసిందో, ఈ అబ్బాయి కాలేజ్ కాడికి వెళ్ళినాడు, అమ్మాయి కాలేజ్ కాడికి ఫోన్ లాక్కున్నాడు. ఫోన్ లాక్కొని చూడడానికి ఎవిడెన్స్ చూడడానికి చేస్తే అమ్మాయి గొడవ చేసింది. గొడవ చేసినప్పుడు లాగి ఇట్లా కొట్టాడు, కావాలని కొట్టలేదు, ఇట్లా కొట్టాడు, తాకిన తర్వాత అక్కడ సీసీ ఫుటేజ్ లో చూసారా లేదా, అలా ఎవరో కజిన్ బ్రదర్స్ అని ఇద్దరు, ఆ పిల్లలు ఎవరో ఉండే, వాళ్ళిద్దరు వచ్చి ఈ అబ్బాయిని కొట్టారు. కొట్టిన తర్వాత వాడు ఫోన్ తీసేసుకుని ఇక్కడికి వచ్చాడు. అమ్మాయి నాకు నాన్ స్టాప్ కాల్స్ చేసింది. నాన్ స్టాప్ కాల్స్ చేసి ఏందమ్మా ఎవరమ్మా అంటే, నేను ఇట్లా ప్రియాని ఇది అంటే, నువ్వేంది ఇంకేం రిలేషన్ మీద నడుస్తుంది ఇట్లా ఇదంతా సరే ఇది ఏదైనా ఉండండి అమ్మా, మీరు ఫస్ట్ ఇక్కడికి రండి, ఇంటి దగ్గరికి రండి, నేను గట్కేసర్లో వర్క్ లో ఉన్నాను, వస్తున్నాను, రిటర్న్ అప్పుడు లోపల వస్తానని చెప్పి వచ్చాము ఇక్కడికి. ఆ అబ్బాయి పోయి హ్యాంగ్ చేసుకున్నాడు. ఆ రోజు కూడా ట్రై చేశాడు. అక్కడ వీళ్ళు ఉన్నారు ఈమె మళ్ళీ అప్పుడు కూడా ఎంత ఇన్సిడెంట్ అని చెప్పేసి ఆ అమ్మాయి అప్పుడే నేను వచ్చాను, వాళ్ళే డోర్ తీసారు. అమ్మాయి కూడా ఉంది. ఏంటమ్మా ఏంది నీ ప్రాబ్లం ఏంది, ఎందుకు వద్దు, అసలు మీరు ఇప్పుడు మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేస్తారు? 2021లో
మీ ఫాదర్ ఇట్లా చేస్తున్నారు అని చెప్పి రిలేషన్ లో ఉన్నప్పుడు మీ మదర్ చూసి మేడిపల్లి PS లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము వచ్చి మాట్లాడి ఏది వద్దు అని చెప్పినాం. మీరు సంబంధం లేదు ఉండాలి అని చెప్పేసి మళ్ళీ వీడి వెనక ఎందుకు పడ్డావు, నువ్వు ఎందుకు వచ్చినావు అంటే నేనే ఇష్టంతో వచ్చినా అది ఇదని మాట్లాడు. మరి ఇప్పుడు ఎందుకు వద్దు అంటే నేను మారుతాడు అనుకున్నాను, మార్పించుకుందాం అనుకున్నాను, తాగుతాడు అదంటే కొత్త తాగుతున్నాడు. ఇప్పుడు వాడు తాగుతున్నాడు లేదా సెకండరీ అది నాకు తెలియదు. నువ్వు చెప్తున్నావు కదా తాగుతున్నాడు, ఈ రోజే తాగుతున్నాడు కొత్తది అంటే లేదు అప్పటికిలో తాగుతున్నాడు అంటే మరి అప్పుడు ఇబ్బంది అనిపించలేదా, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అనిపించింది నీకు అంటే నేను మార్చుకోగలుగుతా అనుకున్నాను. మార్చుకోలేకపోయినా ఏ మనిషికైనా ఓపిక సహనం అనేది కొంతవరకు ఉంటే అది నాలో నశించిపోయింది. అంటే సూపర్ అమ్మ బాగా చెప్పావు, అది మాట కరెక్టే నువ్వు చెప్పిన మాట. పేషెన్స్ కొంతవరకే ఉంటది. నువ్వు బాస్ అవుట్ అయినావు, బాస్ అవుట్ అయిపోయి వదిలించుకోవాలనుకో. మరి ఇంకా అట్లాంటప్పుడు ఇంకో వ్యక్తితో లివింగ్ రిలేషన్ లో ఎట్లా ఉన్నావు అమ్మా నువ్వు అంటే అది మీరు ఎట్లా చెప్తున్నారు మేము కలిసి ఒక రూమ్ లో ఉన్నంత మాత్రం అంతా జరిగిందని మీరు చూసారా అది దాని చూసారా ఏందమ్మా మీరు కిస్సులు పెట్టుకోగా ఏదో చూసారంట తెలుసా అంటే వాడు కిస్ పెట్టింది మీరు చూసారు కానీ నేను నూకింది నేను తోసేసింది మీరు చూసారా. సినిమా స్టోరీ అనుకుంటుందా లైఫ్ అంటే? అంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మా, మనిషి అన్నప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. నువ్వు ఒక అమ్మాయి, నువ్వు అలా అలా ఎవరితో పడితే అలా ఎలా తిరుగుతావు, నువ్వు ఏమనుకుంటున్నావు, నీకంటూ ఇంకా అది లేదా అంటే ఒకరిని మర్చిపోవాలంటే ఇంకోటితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాయి కదా మర్చిపోతుంది అని చెప్పేసి మాట్లాడు. నన్ను పెట్టకండి. May 5th texted me I need you అని చెప్పేసి ఒకసారి చూడండి. అంటే అవసరం లేదు అని ఆమె మెసేజ్ చేసింది. ఓకే ఒకసారి చూడండి. May 5th అన్న May 5th she texted me that I need you so ఓకే ఓకే May 6th అయినప్పుడు ఈమె ఎలా కిస్ చేసింది జస్ట్ సో అలా సాయి కిరణ్ ఎలా వచ్చింది అంత దూరం ఎందుకంటే ఇది నిన్న ఆ అమ్మాయికి అంటే చనిపోయే రోజు 10:30 11 ఆ టైంలో చనిపోయిన రోజు మార్నింగ్ 9:55 ఆ అమ్మాయికి మెసేజ్ చేశాడు. ఆ అబ్బాయి ఫోన్ లో నుంచి రికార్డ్ చేసాం అటు ఆ అబ్బాయి ఫోన్ లో నుంచి చేశాడు అమ్మాయికి. I hope you will read this message. Belated happy birthday, my love. Thank you for everything, Priya. You made me feel that most precious and most worthless thing. I did not cheated you, baby. You did it by kissing Srikaran. People you involved made our relationship fucked up. Did I really blackmail you? You have spoiled my career and my respect. I just want to be with you forever. Thank you for everything. How would you kiss Srikaran, Priya? You know how much I am broken after knowing that you have spoiled my life. I was fighting with my mom to marry you, but you didn't have broken me. I will not disturb you anymore. This is last message and I hope you understand my that you may most precious thing in my life. Thank you for everything, baby doll. Eagle is down. సో ఇది పెట్టేసి 9:55 పెట్టింది. సో నేను అది మీకు క్లియర్ గా చెప్తాను. అన్న ఏం చెప్పాడంటే నేను నిన్ను మోసం చేయలేదు, నువ్వు నన్ను మోసం చేసావు. ఎవరైతే శ్రీకరణ్ ఉన్నారో అతన్ని ఎలా కిస్ చేసావు అసలు నువ్వు? అతను చేసినప్పుడు నీకు తెలీదా నేను ఎంత బ్రోక్ అయ్యానో, నేను ఎంత మానసికంగా ఎంత కృంగిపోయానో నీకు తెలీదా? నేను ఇంట్లో ఫైట్ చేస్తున్నాను మా పేరెంట్స్ తో. సింగిల్ పేరెంట్ అండి, గుర్తుపెట్టుకోండి, సింగిల్ పేరెంట్. 25 years నుంచి వాళ్ళ కన్న తల్లి కష్టపడి ఒక్కతే పెంచింది. ఆమెతో ఫైట్ చేస్తున్నాడు నేను నిన్ను చేసుకోవాలి అని చెప్పేసి. అంటే ఇంత ఫైట్ చేసి నేను ఈ విధంగా ఉంటే నువ్వు మాత్రము ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుకుంటూ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ నువ్వు నన్ను బ్రోక్ చేసావు. ఇది నా లాస్ట్ మెసేజ్ అని చెప్పేసి మీరు నంబర్ స్టార్టింగ్ లో అయితే ఆ ప్రేమను చూపించాడు. అంటే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే, తన బర్త్డే అయిపోయింది. యాక్చువల్లీ జైల్లో ఉన్నప్పుడు తను ఈ అబ్బాయి 12th రోజు రిమైండ్ చేశారు, 10th కేసు చేశారు, కంప్లైంట్ తీసుకొని 11th FIR ఫైల్ చేశారు. 12th రోజు మార్నింగ్ 7:30కి అరెస్ట్ చేశారు. ఏ ఇంట్లో అయినా ఏ ఫాదర్ అయినా ఏ మదర్ అయినా ఎక్కడైనా కూడా ఒక లవ్ మ్యాటర్ లో ఇంత పెద్ద FIR ఫైల్ కేసు అయినప్పుడు ఒక అబ్బాయిని జైలుకి పంపించినప్పుడు 12th రోజు 13th వదిలేసి 14th అంటే నెక్స్ట్ డేని ఆల్మోస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంది అమ్మాయి. 14th అమ్మాయి బర్త్డే, May 14th బర్త్డే సెలబ్రేషన్. ఏ పేరెంట్స్ అయినా వదిలిపెడతారా అండి సెలబ్రేషన్స్? ఇంత సీన్ జరిగిన తర్వాత ఎక్కడో అక్కడ అమ్మాయి తప్పు కూడా అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పారు. మేము ఉన్న బాధలు మేము ఉన్న టెన్షన్ లో అవన్నీ మేము పట్టించుకోవాలి. కానీ అన్న కూడా ఎంతో లవ్ లో పాపం సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాడు. చాలా గ్రాండ్ గా డీప్ లో ఉన్నాడు.
అసలు ఎంత సెన్సిటివ్ అబ్బాయి అంటే లిటరలీ చెప్పాలంటే మీరు నేను చెప్పాల్సిన పని లేదు. ఈవెన్ వాడు సెన్సిటివ్ కాకుండా వాళ్ళు అన్నట్టుగా ఏదో పూర్వం పోకనో తిరిగి ఎమ్మటి పడ్డాడనో వాళ్ళు పోక్సో కేసు పెట్టినట్టు అయితే ఈరోజు వాడు చచ్చిపోకపోతుండే, నీ వెనకాల రాకపోతుండే, అవసరం లేదు అని వదిలేసేవాడు. అమ్మాయి ఏమంటుంది వద్దు అన్నది. అంటే నీతో ఉన్న ఇన్ని రోజులు ఉన్నా పోవే నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టు అనుకునే వాళ్ళు ఉన్నారు, ఎందరో మనం చూస్తున్నాం ఇప్పుడు. కానీ నిన్ను ఒక వైఫ్ లా ఊహించుకొని నీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకొని నీకోసం ఎన్నో సాక్రిఫైస్ చేసి నీకోసం ఆఖరికి వాళ్ళ మమ్మీని కూడా మతం మార్చుకోమని చెప్పి ఈవెన్ వాళ్ళ మమ్మీతో లేకుండా బయటికి రావడానికి కూడా రెడీ అయితే నువ్వు ఈ రోజు ఇంకొకరితో ఉండి వీడిని జీవితంతో ఆడుకున్నావు. ఫైనల్ గా ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారన్న? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని మనం తిరిగి తీసుకెళ్ళాలి, కనీసం న్యాయం జరిగే విధంగా చేయాలి కదా. నాకు కావాల్సింది ఒకటి ఏంటంటే ఆ అమ్మాయికి పడే శిక్ష ఎలా ఉండాలంటే, అమ్మాయికి కానీ వాళ్ళ ఫాదర్కి కానీ ఆ శ్రీకరణ్ రెడ్డి అనేది కానీ ఇంకా ముగ్గురు ఉన్నారు, భావన అనే అమ్మాయి కానీ ఇంకా ఇద్దరు, వాళ్ళ పేర్లు నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, ఉన్నారు. వీళ్ళందరికి శిక్ష పడేదంటే ఇంకొక ఆడపిల్ల ఇంకొక అబ్బాయిని జీవితం ఇలా లాస్ చేయకూడదు అనుకుంటా. అంటే వీడికి జరిగిన స్థితి ఇంకో అబ్బాయికి రాకూడదు అనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు మనం కూడా ఎన్నో చూస్తున్నాం బ్రదర్, పోక్సో కేసులు అవుతున్నాయి, పెడుతున్నారు, పోక్సో అనగానే పెట్టేస్తున్నారు. నిజమా అబద్ధమా తేడా లేకుండా కోపంతో అనే వాళ్ళు ఉన్నారు, కావాలని కసితో పెట్టించే వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నానండి, ఆ రోజు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే ముందు ఒక అమ్మాయి వచ్చి చెప్పిందని మీరు పెట్టారే కానీ అక్కడ ఉన్న కంప్లైంట్ తీసుకొని పెట్టారు కానీ నిజమా అబద్ధమా అని అడిగారా? లేదు కదా. ఒకవేళ ఎంక్వైరీ చేయలేదు కదా, ఈవెన్ ఇన్ఫార్మ్ చేయలేదు కదా మాకు. కాబట్టి నేను ఏమంటానంటే ఇన్ని గణం అవుతుంది, ఎంతసేపు ఉన్న అమ్మాయి మాట పట్టుకోవడం కాదు, ఏదైనా జరిగినప్పుడు అడగండి, ఎంక్వైరీ చెయ్యండి. అమ్మాయిలు కూడా అబద్ధాలు చెప్తున్నారు. అమ్మాయికి నచ్చిన రోజులు తిరిగిన రోజులు హ్యాపీ. నువ్వు వద్దు అనుకున్న రోజు నువ్వు అలా ఎలా అంటే వీడు నన్ను వేధిస్తున్నావు, నన్ను సతాయిస్తున్నావు, నన్ను టార్చర్ పెడుతున్నావు, నన్ను చంపేస్తా అంటున్నాడు, నన్ను కొడతా అంటున్నాడు అని చెప్పేసి పోయి కేసులు పెడుతున్నాడు. ఇంత ప్రేమించినోడు వీడి పిచ్చోడా? అదే అబ్బాయి చేస్తే ఊకుంటున్నారా? ఒక్క అమ్మాయి పోయి స్టేషన్ ముందు నిల్చునే లోపలనే గంటలో ఎన్నో మహిళా సంఘాలని, ఆ సంఘాలు ఈ సంఘాలని, ఈ డెబిట్ ఆ డెబిట్, ఆడు పూరంగోల్ బోక్లా ఉన్నాడు, వాడు అమ్మాయి జీవితం నాశనం చేద్దామని ఎమ్మడి పడ్డాడు అని చెప్పి ఏమేమో మాటలు చెప్పి వాడిపైన లేనిపోని కేసులు వేసి స్టేషన్లు వేసి కొట్టి కేసులు బుక్ చేసి పంపిస్తున్నారు. ఈవెన్ వాడు చెప్పేది కూడా వినట్లేదు. అది కరెక్ట్ కాదండి. అమ్మాయిలు కూడా ఇప్పుడు మీరే చూస్తున్నారు, రీసెంట్ గా ఎన్నో చూస్తున్నాం, ఎక్కడ కూడా అబ్బాయి అమ్మాయి చంపినట్టు లేదు. ఈ మధ్య అందరు వైఫ్లు హస్బెండ్లను చంపేసి చిన్నపిల్లలను బస్ స్టాప్ లో వదిలేసి ఎవరితో లవర్లతో పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడైనా మేలుకోవాలి కదా. సో అమ్మాయిలు అట్లా ఉన్నారు, అబ్బాయిలు కొందరు ఇట్లా ఉన్నారు. అది మీరు గ్రహించి అందరి విషయాలలో తప్పులు ఉండవు. ఈ రోజు మీరు ఆ రోజు మా కేసు తీసుకుంటే ఈ రోజు వీడు చనిపోయేవాడు కదా, మా మధ్యలో ఉండేవాడు, వాళ్ళ లైఫ్ పోయింది, వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు, వీడు చనిపోయినాడు, సింగిల్ పేరెంట్, ఆమె పరిస్థితి ఏంది? సో మాకు కావాల్సిన జస్టిస్ 100% ఆమె సమాధానం చెప్పాలి. అమ్మాయి స్మోక్ చేస్తుంది, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ మీరు చూస్తున్నా నేను చూపిస్తాను, అన్ని రకాలుగా ఉన్నాయి. వాడి ఫోన్లో అన్ని కలెక్ట్ చేసుకున్నాం మేము, నిన్న అన్ని తీసుకున్నాం. బిఫోర్ మాకు ఇవన్నీ తెలియదు, ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాం అన్ని ఫోన్లో. అలాంటి అమ్మాయి ఆల్కహాల్ కూడా తాగుతాంట, ఫుల్ బట్ ఏడ్చుకుంటూ చెప్పినాను నాకు ఇట్లా ఉంటది అని చెప్పేసి. ఈవెన్ కావాలన్నా మీకు ఈవెన్ నా ఫోన్ లో కూడా మీకు చూపిస్తాను, నేను చెప్తాను. యాక్చువల్లీ వీళ్ళకైతే న్యాయం కావాలని కోరుకుంటున్నారు. ఈ మధ్య అమ్మాయిలు వాళ్ళ కోసం ఉన్న చట్టాలని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే దాన్ని తప్పుగా చిత్రీకరించకుండా ఎదుటి వాళ్ళ మీద వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే కరంగా చట్టాలను వాడుతున్నారు. చట్టం ఎవరికైనా ఒకటి, అది అబ్బాయిలకైనా సరే అమ్మాయిలకైనా సరే. సో ఇప్పుడు ఆమె కూడా ఇప్పుడు ఈయన వదిలేసింది, నువ్వు మందు తాగుతావు, నువ్వు స్మోక్ చేస్తావు అని చెప్పేసి ఈయన తిట్టింది కదా. సో ఆమె కూడా స్మోక్ చేస్తుంది, ఆల్కహాల్ తీసుకుంటుంది అని చనిపోయే ముందు ఎంతో బాధతో చెప్పినాడు. సో ఆ ప్రూఫ్లు కూడా కావాలంటే పెట్టే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో ప్రజెంట్ వాళ్ళు చాలా కంట్రోల్ చేసినారు, ఎందుకు ఆడపిల్ల జీవితం నాశనం చేయడం అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ అక్క ఇప్పుడే మాట్లాడింది, చాలా ఆలోచించినారు. బట్ వాళ్ళు మాత్రం, ఆ కుటుంబం మాత్రం వీళ్ళ గురించి ఆలోచించలేదు, ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నారని చెప్పేసి ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మాయి అండి పోక్సో కేసు అని పెట్టింది. ఈ అమ్మాయి, ఇలాంటి అమ్మాయి వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లో సిగరెట్లు తాగుతుంది అమ్మాయి. వాళ్ళ ఫాదర్ వచ్చి మీ వాడు నాకు కూతురు, నీ కూతురు ఏం చేస్తుంది ఇంట్లో? ఫస్ట్ నీ కూతురు ఏం చేస్తుందో చూడు, సిగరెట్లు తాగుతుంది, మందు. నీ కూతుర్ని చూసుకోవడానికి నీకే చేత అవ్వట్లేదు, అట్లాంటిది అబ్బాయి నీ కూతురు ఎమ్మటి పడింది, వాడు పడలే. ఈరోజు వాడు పడలే, నీ కూతురు పడింది, నీ కూతురు సతాయించింది. ఓకే, నేను ఆ వీడియోలు కూడా క్లియర్ గా పెట్టించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. సో ప్రజెంట్ వాళ్ళ సిస్టర్ మనతో ఉన్నారు. వాళ్ళ సిస్టర్స్ అసలు ఏం తెలుసు,
ఎందుకు స్టార్ట్ అయింది అని చెప్పేసి అడిగితే. నమస్కారం అక్క. ఏంటక్క అసలు అంటే చనిపోయేంత వరకు ఎలా వచ్చింది? ఇంట్లో అమ్మగారు ఉన్నప్పుడే సూసైడ్ చేసుకున్నారు అని అంటున్నారు కదా. యాక్చువల్గా అయితే వాళ్ళు 8 years నుంచి లవ్ చేసుకుంటున్నారండి. మనకు తెలిసిన విషయమే. ఒక ఇద్దరు పర్సన్స్ కంటిన్యూస్గా ఒక 6 months మాట్లాడుకున్నప్పుడు ఆ పర్సన్ మనకు కాంటాక్ట్ లేరు అంటే మనం ఎంత డిప్రెషన్లోకి వెళ్తాము. అలాంటిది వాడు 8 years నుంచి వాళ్ళిద్దరూ టుగెదర్లో ఉండి అంటే బాగా మాట్లాడుకోవడం, ఫోన్స్ అవర్స్ టుగెదర్ ఫోన్స్ మాట్లాడుకోవడం అలా ఉండి ఒకటేసారి నువ్వు నాకు వద్దు, నేను వేరే వాడిని చూసుకున్నాను నీకంటే అనేసి వాడిని అవాయిడ్ చేసి వేరే అతన్ని శ్రీకరణ్ అనే అతన్ని అమ్మాయి రిలేషన్ లో ఉంచుకోవడం పెట్టింది. రిలేషన్ లో ఉంచుకోవడమే కాకుండా షీఈస్ ఇన్ లవ్ విత్ మై బ్రదర్. దాంతో పాటు సైడ్ బై సైడ్ షీ వాజ్ విత్ హిమ్ విత్ నేమ్డ్ బై శ్రీకరణ్. శ్రీకరణ్ ఇది ఎలా అంటే యాక్చువల్ గా 2021 లో ఒకసారి ఇలాగే కేస్ కాదు, అమ్మాయి వాళ్ళ నాన్నతో నేను చచ్చిపోతాను నాన్న అని చెప్పి హ్యాండ్ కట్ చేసుకొని సూసైడ్ చేసుకుంది. వాళ్ళు అప్పటికి 1.5 years అనుకుంటా వాళ్ళ రిలేషన్షిప్ లో ఉండి. సో వీడికి మెసేజ్ చేసింది నేను చచ్చిపోతున్నా, మా నాన్నతో గొడవ అయిందంటే. లవ్ చేసుకున్నారు కదా, సో వాడు రష్ గా ఉరికాడు అక్కడికి, వాళ్ళ ఇంటికి ఉరికిండు. సో వాళ్ళ నాన్న వచ్చి మా పాపని ఇలా చేస్తున్నాడు వీడు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్తే మేము కాంప్రమైజ్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. ఇంకా తను మళ్ళీ వాడికి నాకు మా తమ్ముడు మెయిల్ పెట్టాడు. ఆ మెయిల్లో వాడు నాకు చెప్పాడు, ఏమని చెప్పాడంటే నాకు మళ్ళీ ఆ అమ్మాయి చెప్పింది నువ్వు లేకుండా నేను ఉండలేను, మనం మాట్లాడుకుందాం అంటే మళ్ళీ మేము కంటిన్యూ చేసినాం మా రిలేషన్షిప్. భువన అనే ఒక అమ్మాయి అంట. సో తను వాడికి మా తమ్ముడికి ఎవ్రీ ఇయర్ రాఖీ కట్టేదంట. సో వీళ్ళందరూ ఇప్పుడు ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్ ఇలా ఉంటారు కదా, ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తారు కదా. సో భువన అనే అమ్మాయికి ఎంటైర్ స్టోరీ తెలుసంట. సో అలా తెలిసినప్పుడు అమ్మాయి వేరే అతన్ని లవ్ చేస్తుంది అని తెలిసి, ఎవరైతే హరిప్రియ అని ఉందో అమ్మాయి వేరే అతన్ని లవ్ చేస్తుంది అని తెలిసినా కూడా ఈ భువన అనే అమ్మాయి ఏం చెప్పలేదంట. మా తమ్ముడు నాకు ఇది కూడా చెప్పాడు. ఆ భువన అనే పేరెంట్స్ కి, ఆ శ్రీకాంత్ అండ్ శ్రీకిరణ్ వీళ్ళందరికి వాళ్ళ పేరెంట్స్ కి కూడా మా తమ్ముడి అమ్మాయి రిలేషన్షిప్ లో ఉన్నారని తెలుసంట. అండ్ ఈ అమ్మాయి మా తమ్ముడి కెరియర్ ని ఎంతవరకు స్పాయిల్ చేసింది అంటే వాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ వైవా కూడా వెళ్ళలేదు. బికాజ్ ఆ హ్యాండ్ కట్ ఎపిసోడ్ వాడు వైవా ఉన్న టైంలోనే అయ్యింది. సో వాడు ఇది అయ్యింది అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ డే ఇంకా పోలీస్ స్టేషన్ అదంతా తిరిగి వైవా వెళ్ళలేదు. సో వాడికి బ్యాక్లాగ్ పడిపోయింది. అది అయిపోయిన తర్వాత వీడు జాబ్ చేస్తుండేవాడు, సమ్ యూఎస్ బేస్డ్ కన్సల్టెన్సీకి జాబ్ చేస్తుండేవాడు. ఈ అమ్మాయి అక్క దగ్గర కూడా వాడిని స్టేబుల్ గా జాబ్ చేయనీయలేదు. ఈ అమ్మాయిలతో మాట్లాడించకపోయేది అసలు ఎవరితో. మా తమ్ముడు నాకు ఇవన్నీ మెయిల్లో పెట్టాడు. అంత ఇష్టం ఉన్నప్పుడు ఎలా చీట్ చేయగలిగింది? ఇంకా అది ఆ అమ్మాయికే తెలియాలి. మాదే ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అన్నట్టు. అమ్మాయి ఓన్లీ వాళ్ళ నాన్నకి వెళ్ళి దట్స్ వాట్ ఐఎమ్ కమింగ్ దేర్. సో స్టేబుల్ ఉండలేదు, ఆమె ఎక్కడ జాబ్ చేయనీయలేదు. ఈ అబ్బాయిని చూసుకుంది కదా శ్రీకిరణ్ అని అతను, ఆయనకి ఎక్కడో కొంచెం ఫినాన్షియల్ గా స్టేబుల్ ఎక్కువ ఉన్నాడు. సో వాడిని వదిలేదు మా తమ్ముడిని. అమ్మాయి కోసం మతం కూడా మారడానికి రెడీ అయిపోయి ఇంత వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక సింగిల్ పేరెంట్ గా మీ మదర్ మీ ఇద్దరిని కష్టపడి ఇంత పెంచిన తర్వాత అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు అక్క ఫైనల్ గా? న్యాయమా అండి, మేము పోలీస్ స్టేషన్ కి అమ్మాయి వాళ్ళు వెళ్ళేదానికంటే ముందే మేము వెళ్ళాం పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేయడానికి. బికాస్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో మేము వెళ్తే అక్కడ పోలీస్ వాళ్ళు ఏమన్నారు అంటే అమ్మాయి కేసు కదమ్మా, మేము పోనీయండి వదిలేసేయండి అని అన్నారు. అంటే మేము కూడా అరే పోనీలే అమ్మాయి కదా, ఈ అమ్మాయి ఇలా, ఎందుకంటే వాళ్ళ నాన్నకి మా తమ్ముడు ఆల్రెడీ అని తెలుసు, ఆ అమ్మాయి వేరే వతంతో తిరుక్కుంటూ మళ్ళీ ఏమైనా జరిగితే మా తమ్ముడిని వచ్చి మన ప్రాబ్లం చేస్తుంది కదా. సో మేము కాంప్రమైజ్ కి అనుకున్నాం, కానీ వాళ్ళ నాన్న ఏం చేసిండు, పోస్కో కేసు వేసిండు. అసలు పోస్కో ఎక్కడి నుంచి వచ్చిందండి? అమ్మాయి మేజర్, అమ్మాయి 21 years, అమ్మాయికి 20. వాళ్ళు రిలేషన్షిప్ లో తను 18 years చిన్నప్పటి నుంచి ఉందేమో మరి, బట్ నౌ కరెంట్లీ షీఈస్ 21. సరే అమ్మాయికి తెలివి లేదు, 18 years బిలో. 18 years స్టడీ 1 day అయినా కూడా తెలివి వస్తుందనే కదా మనలో. సో ఇప్పుడు ఆమెకి 2.5 years తెలివి ఎక్కడ పోయింది మరి? ఆమె తెలివేది మరి. సో ఆమె సైడ్ ఆఫ్ కాయిన్ ఎవరికి చెప్పకుండా అప్పటి నుంచి లవ్ చేస్తున్నాడు కాబట్టి మేజర్ అయిన తర్వాత పోక్సో కేసు వేసాడు. అది అట్లా అది పోలీస్ వాళ్ళు లాక్ తెలియాలి. సో తీసుకెళ్లారు మరి, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ దే యూజ్డ్. ఎఫ్ఐఆర్ రాశారు, మా తమ్ముని తీసుకెళ్లారు.
మీరు ఇక్కడ ఉన్నారా? అన్న సూసైడ్ చేసుకున్న టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? లేదండి, నేను ఐఎమ్ ఎంప్లాయ్. సో నేను జాబ్కి వెళ్ళాను. వాడు మళ్ళీ ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయాడు బికాస్ దేవర్ టుగెదర్ సిన్స్ పాస్ట్ 8 years. సో కుదరలేదు. వాడు అమ్మాయిని మర్చిపోలేకపోయినాడు. అమ్మాయి చాలా అంటే చాలా వాడిని, ఐ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్ విత్ మీ. ఏంటి నాకు తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయి సిగరెట్స్ స్మోక్స్ చేసేది, వీడ్ కొట్టేది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అది నిజమే అంటారు? అవునండి, షీ ఈజ్ ఆల్కహాలిక్ పర్సన్ అండ్ షీ డస్ బూజ్ ఎవ్రీథింగ్. వాళ్ళ నాన్నకు అవన్నీ తెలియదు అనుకుంటా. అండ్ సి మై బ్రదర్ హ్యాస్ రిటర్న్ దిస్ బిగ్ మెయిల్. సో ఇందులో అన్ని వాడు రాసిండు, ఏ డేట్, ఏ టైంలో కలిసినారు. చూడండి నేమ్స్, అమర్, రవి, తేజు గౌడ్. ఐ టెల్ యూ ఆల్ ద నేమ్స్. వెయిట్, ఆగండి. శ్రీకిరణ్, ఎవ్రీ డేట్ తో సహా రాసిండు. ఆల్మోస్ట్ ఆల్ 8 years నేను తనతో ఉన్నాను అనేసి. ఇదండి చూడండి, పాస్కో లైఫ్ నన్ను, నా కెరియర్ ని మార్చేసింది. బికాస్ ఆయనకి సివిల్ క్రాక్స్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఈ కేసు అవ్వడం బట్టి ఏ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై లేదు అని చెప్పారు. సో ఆయన అదే రాశాడు, నేను ఏ దానికి అప్లై లేను, నా కెరియర్ లాస్ అయిపోయింది, నాకు ఎవరు లేరు అని. చివరిగా అసలు మీతో మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడడం కానీ? నాతో అయితే జస్ట్ మెయిల్ చేసి నాకు జస్ట్ నన్ను మెయిల్ ఐడి అడిగాడు, నేను జాబ్స్ కి ట్రై చేస్తున్నా అంటే నేను సరే అనుకున్నాను. బికాస్ నాతో ఉన్నప్పుడు అంటే నార్మల్ వచ్చి కూడా 2 weeks అవుతుంది, 4th week. బాగానే ఉన్నాడులే, అడుగుతుంటాడు అప్పుడప్పుడు, అమ్మాయి ఇట్లా మోసం చేసింది అక్క నన్ను అంటుంటాడు. కానీ సరే వాడు స్టేబుల్ అవుతాడులే అనుకున్నాను. కానీ నేను అమ్మాయి ఇంత వాళ్ళ నాన్నకి చెప్పి, అండ్ వాళ్ళ నాన్న పి వేణుగోపాల్, తను ఒక్కసారి కూడా అసలు ఏంటి అని వాళ్ళ నాన్న అడగలేదు. వాళ్ళ నాన్నకే తెలియాలి ఆయన అంత క్రూయల్ గా ఎట్లా బిహేవ్ చేసిండు. ఆయన వాళ్ళ డాటర్ కాయిన్ నే చూసిండు. కాయిన్ అదర్ సైడ్ ఏంది అని వాళ్ళ నాన్న అడగొద్దా, పెద్ద ఆయనే కదా. ఆయన ఒక కాంట్రాక్టర్ అంట. హీ హ్యాడ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్ ఐ గెస్. సో వేణుగోపాల్ గారు, కర్మ ఫాలోస్ యు, దట్స్ ఇట్. No more. He's no more now. తమ్ముడు is no more for me now. అయిపోయింది. మాట్లాడు. Thank you so much.